వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను కదా. సో ఈరోజు అయితే సొరకాయ గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా చాలా మందికి తెలీదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను. ఏంటిది ఇలా కూడా చేస్తారా అని చెప్పి చాలా మంది అడిగారు. ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అనుషా రవి వ్లాగ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. ఓకే, వెళ్దామా సొరకాయ గారెలు ఎలా తయారు చేయాలో. సొరకాయ గారెల కోసం ఇక్కడ నేనైతే వరిపిండి తీసుకున్నాను. ఇంకా సొరకాయ గారెలకైతే సొరకాయని మంచిగా చెక్కు తీసి దాన్ని తురమాలి. కొబ్బరి తురుము మీద ఉంటుంది కదా, దాంతో అయితే మొత్తం సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. మొత్తమును మధ్యలో గింజలు తీసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పచ్చికారం కూడా నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వాటర్ లేకుండానే మనకు పిండి అనేది కలిసిపోతుంది. మనం తురుమును బట్టి పిండిని తీసుకోవాలి. ముందుగానే పిండి ఎక్కువ తీసుకున్నామంటే వాటర్ కలపాల్సి వస్తుంది. సో మీకు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా వేసుకుంటే మనకు మెత్తగా వస్తాయి. పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు, టేస్ట్ ఉంటుందని చెప్పి చెప్తున్నాను. సో ఇంకా పిండిలోకి అయితే సొరకాయ తురుము, ఇంకా పచ్చికారము, పల్లీలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఇంకా శనగపప్పు, ఇంకా నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చికారంలో ఉప్పు వేసి మిక్స్ పట్టుకున్నాను. సో ఇక్కడ నేను కొంచెమే వేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. చూసారు కదా ఏ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. స్టార్టింగ్లో చాలా మెయింటైన్ చేశాను మరక ఈ విధంగా నల్లగా కాకుండా. తర్వాత పనికెళ్ళిన బిసీలో అసలు అలా తోమి పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని యూజ్ చేస్తుంటే అసలు చిరాకేస్తుంది. ఇంకా అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా పిండి మనం ముద్ద తీసుకొని కవర్ పైన అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ పల్లీలు వేసుకున్నాను కాబట్టి ప్రెషర్ పైన సరిగ్గా రాదు, ప్రెస్ అవ్వదని చెప్పి ఈ విధంగా అయితే చేసుకున్నాను. మీ ఇష్టము, మీ చాయిస్ ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వేసుకొని రెండు వైపులా అయితే కాల్చుకోవాలి. మధ్యలో చిల్లి పెట్టుకున్నామంటే ఆయిల్ మంచిగా మధ్యలో నుంచి కూడా కుక్ అవుతుంది గారె అనేది. సో చూసారా ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనం కాల్చుకున్నట్టయితే మంచిగా లోపల కూడా కుక్ అవుతుంది. ఇంకా ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇంకా నాకు కూడా ఫీవర్ వచ్చింది, అన్నం తినబుద్ధి కావట్లేదు అని చెప్పి ఏదో ట్రై చేద్దామంటే సొరకాయ అనిపించింది. ఇంకా మా పాప చూడండి ఏ విధంగా చేసే అన్ని చిల్లీలు ఎట్లా పెట్టిందో. ఇంకా పిల్లల చేతివాటం లేని ఇంట్లో ఏ వంట కాదని నేనైతే అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఈ విధంగా ఉంటారా పిల్లలు? ఇంకా ఫైనల్గా తను చేసింది టేస్ట్ చేయమని చెప్పింది. సో చూసారు కదా ఏ విధంగా మెత్తగా ఉందో. చాలా టేస్టీగా ఉంది, చాలా మెత్తగా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి. ఇంకా మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.